హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 2కు సంబంధించి, గ్రూప్ 4కు సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. సో ఫిబ్రవరి మంత్కి సంబంధించిన పీడిఎఫ్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ చేయబడుతుంది. ఇంకా అవే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. సో నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పక్కాగా పోలీస్ పరీక్షలు అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టుల తుదిరాత పరీక్షలకు సర్వం సన్నద్ధం. సో బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల యొక్క హాజరు నమోదు 11న ఐటీ కమ్యూనికేషన్ ఎస్ఐ పరీక్షలతో ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే యూనిఫామ్ సర్వీసెస్ కొలువుల భర్తీలో కీలకమైన తుదిరాత పరీక్షల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLBRB పక్కాగా ఏర్పాట్లు చేస్తుంది. సో అవకతవకలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగిస్తుంది. సో పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం మనకు 17,516 పోస్టుల భర్తీకి తుదిరాత పరీక్షను నిర్వహించనున్నారు. సో అన్ని పోస్టులకు కలిపి దేహధారణ పరీక్షలకు దాదాపుగా 2,07,000 మంది హాజరు కాగా వీరిలో 1,11,209 మంది తుదిరాత పరీక్షకు ఎంపికయ్యారు. సో మార్చి 11న తుదిరాత పరీక్షలు మొదలు కానున్నాయి. సో ఆ రోజున మనకు ఐటీ కమ్యూనికేషన్ ఎస్ఐ, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI పోస్టులకు పరీక్ష జరగనుండగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మార్చి 26న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో SI తుదిరాత పరీక్షలు, అదేవిధంగా ఏప్రిల్ 2న కానిస్టేబుల్, మెకానిక్, డ్రైవర్ పోస్టులకు, ఏప్రిల్ 8, 9 తేదీలో సివిల్ SI పోస్టులకు, అదేవిధంగా ఏప్రిల్ 30న సివిల్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు జరగనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో ఈ కమ్యూనికేషన్ SI కావచ్చు, ఫింగర్ ప్రింట్ ASI కావచ్చు, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ SI కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా మెకానిక్ వంటి పోస్టులకు అభ్యర్థులకు హైదరాబాద్లోనే కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చారు. ఇక సివిల్ SI పోస్టులకు కావచ్చు, సివిల్ SI పోస్టులకు సంబంధించి హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలో వీటి యొక్క మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా కానిస్టేబుల్ తుదిరాత పరీక్షలకు హైదరాబాద్తో పాటుగా మనకు ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సెంటర్స్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో సాంకేతికత అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో పోలీస్ నియామక ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసేందుకు TSLBRB చైర్మన్ వివి శ్రీనివాసరావు సాంకేతికతను జోడిస్తున్నారు. సో పరీక్షకు హాజరయ్యేటువంటి ప్రతి అభ్యర్థి అటెండెన్స్ను బయోమెట్రిక్ విధానంలో తీసుకున్నారు. సో దేహధారణ పరీక్ష సందర్భంలో తీసినటువంటి బయోమెట్రిక్ హాజరుకు తుదిరాత పరీక్ష హాజరయ్యేటువంటి అభ్యర్థి యొక్క బయోమెట్రిక్ సరిపోతేనే పరీక్షకు అనుమతిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు పోలీస్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఉమ్మడి వ్యూహం విజయం ఖాయం అనే టైటిల్ తోటి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు TSPSC గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3 తీవ్ర పోటీ నెలకొంది. సో 100లో ఉన్నటువంటి ఈ పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. సో దాదాపుగా 80% మంది 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. సో ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. మరికొద్ది రోజుల్లో మనకు గ్రూప్ 3 తేదీలపై కూడా స్పష్టత రానుంది. మరోవైపు ఈ 2 పరీక్షలకు ఏకకాలంలో ప్రిపరేషన్ సాగించడం ఎలా అనేటువంటి సందేహం అభ్యర్థుల్లో ఎదురవుతుంది. సో ఈ నేపథ్యంలో TSPSC గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 పరీక్షలకు ఉమ్మడి సన్నద్ధతపై ఒక ప్రత్యేక కథనం అంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించినటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో కామన్ సిలబస్ కలిసి వచ్చేలా ఏ విధంగా మీరు తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకదాన్ని ఒకటి సరిపోల్చుకుంటూ మీరు వాటికి సంబంధించిన అంశాలు చదవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్కు సరితూగేటువంటి పుస్తకాలు ఏంటి, అదేవిధంగా విశ్లేషణాత్మక అధ్యయనం ఏ విధంగా చేసుకోవాలి, పూర్తిగా అర్థమయ్యేలా ఏ విధంగా చదవాలి అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సొంత నోట్స్ ఏ విధంగా రాసుకోవాలి, అదేవిధంగా గ్రూప్ 2 పేపర్ 4కు సంబంధించిన అంశాలు మీరు ఏ విధంగా చదవాలి
కావాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. 100% మీరు ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది యూజ్ అవుతుంది. ఒకసారి సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదా మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ కానీ దీన్ని నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడవచ్చు. మీరు కామన్గా ఎవరైతే గ్రూప్స్కు ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా కామన్ సిలబస్ పైన మీరు దృష్టి పెట్టండి. మ్యాక్సిమం మనకు సిలబస్ ఒకేలా ఉంటుంది కనుక సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి మార్క్స్ ముఖ్యంగా మనకు ఇప్పుడు గ్రూప్ 2 కనుక తీసుకున్నట్లయితే 4th పేపర్లో 150 మార్కులు ఉంటాయి. అదేవిధంగా మనకు ఎకనామిక్స్ సంబంధించిన 150 ఉంటాయి కదా. మొదటగా వీటిని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, అప్పుడు మనం ఎక్కువగా స్కోర్ చేయగలిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే ఉంది, ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వండి అంటే ఇక్కడ ఒక మరొక న్యూస్ కూడా మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 15,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిఈడ్ బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 15,000 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి డిఈడ్ బీఈడ్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో బుధవారం డిఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో సో పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సో విద్యాశాఖ అదనపు సంచాలకులకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లింగయ్య వినతి పత్రాన్ని కూడా అందజేసినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టెట్ నిర్వహించి 10 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇక్కడ అభ్యర్థులు ఆందోళన చేసినట్లయితే చూడవచ్చు. దానికి సంబంధించి ఈరోజు మనకు పలు న్యూస్ పేపర్లో అప్డేట్స్ కూడా వచ్చాయి. సో 15,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ సో ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి సో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా అనేటువంటి సంస్థ నుంచి 583 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మీటర్ రీడర్స్కి సంబంధించి 486 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్ సంబంధించి 97 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీటర్ రీడర్స్ అనేటువంటి పోస్టుకు సంబంధించి మీరు ఇంటర్మీడియట్ అర్హతతోటి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. సో నెలకు 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 21 నుంచి 35 మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. నెలకు 22,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఫీజు ఇక్కడ 1000 రూపీస్ అయితే ఉంది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు మార్చి 10th అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు వైద్య శాఖలో పోస్టులకు దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మనకు జాతీయ ఆరోగ్య మిషన్ వివిధ ప్రోగ్రాంలో భాగంగా మనకు కొన్ని ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు చూసినట్లయితే పీడియాట్రిషియన్ కావచ్చు, సైకాలజిస్ట్, వైద్య అధికారి పోస్టులు కావచ్చు, ఇంకా అదేవిధంగా ఫార్మాసిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఇంకా ఇక్కడ మనకు చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి 18 నుంచి 44 సంవత్సరం ఏజ్ అనేది ఉండాలి. దానితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా వీటికి మీరు ఇక్కడ ఉన్నటువంటి మనం ఖమ్మం జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13న లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ లోపు మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దానికి అప్లై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు వరల్డ్ కిడ్నీ డే అనేటువంటిది ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో డేస్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఏ రోజున దేనికి ఇంపార్టెన్స్ అనేది కూడా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మంత్ వైజ్గా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మరో ప్రతిష్టాత్మక పదవిలో భారతీయ అమెరికన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే SDNY జడ్జిగా అరుణ్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రహ్మణ్యం నియామకానికి అమెరికా సెనేట్ మంగళవారం ఆమోద ముద్ర వేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెజార్టీ సభ్యులు ఈ నియామకానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఈ పదవి చేపట్టబోతున్నటువంటి తొలి దక్షిణాసియా వ్యక్తిగా సుబ్రహ్మణ్యం నిలవనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇటీవల కాలంలో మన భారతీయులు వివిధ దేశాల్లో చాలా మంచి పదవులు అయితే జాబ్స్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇటీవల మన భారతీయులు అంటే భారత సంతతి వ్యక్తులు వివిధ దేశాల్లో చేస్తున్నటువంటి పదవులకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మనం ఖచ్చితంగా వీక్లీ 1 or 2 ఇటువంటి చూస్తున్నాం కనుక ఒక దగ్గర వీటిని జడ్జ్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మరో బాసరగా బమ్మోరా అని చెప్పేసి చూడవచ్చు. అదేవిధంగా భద్రాద్రిగా వల్మిడి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. సో మహాకవులు పాల్కుర్కి పోతన
చరిత్ర భావితరాలకు తెలిసేలా వారి యొక్క జన్మస్థలాల యొక్క అభివృద్ధి రూపాయలు 37.5 కోట్లతో పాలకుర్తి పర్యాటక సర్కిల్ పనులు తుది దశకు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో పోతన మనకు భాగవతాన్ని తెలుగులోకి అనువదించే కంటే ముందు సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ రాసినటువంటి పద్యాలు భాగవత పద్యాల్లోనే ఎంతో ప్రాచుర్యం పొందాయి. సో ఈ నేపథ్యంలో ఆయన పుట్టి పెరిగినటువంటి ఈ బమ్మెర మరో బాసరగా తీర్చిద్దాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే పలికేటిది భాగవతం అట పలికించేవాడు రామభద్రుడంట అంటూ రాముని పోతన విశేషంగా కొలిచినటువంటి విషయం తెలిసిందే. దీంతో పోతన జన్మస్థలానికి సమీపంలోని వల్మిడి శివారు రాముల గుట్టపై రామాలయాన్ని నిర్మిస్తూ మరో భద్రాద్రిగా అభివృద్ధి చేయబోతుంది. సో పాలకృతి అనగానే అందరి మధ్యలో పాల్కుర్కి సోమనాథుడు వెలుగుతాడు. సో పోతన ఆ ప్రాంతానికి చెందినటువంటి సోమనాథుడు రాసినటువంటి రచనలు చదివినట్లు ఆధారాలు ఉన్నాయి. సో కనుమరుగవుతున్నటువంటి ఈ తెలుగు మహాకవుల యొక్క చరిత్రను భావితరాలకు తెలుసుకునేలా జనగామ జిల్లాలో సోమనాథుడిది కావచ్చు, అదేవిధంగా పోతన జన్మస్థలాలను పాలకుర్తి పర్యాటక సర్కిల్గా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో వీటి యొక్క ప్లేసెస్ని గుర్తుంచుకోండి. వీళ్ళు వార్తల్లో ఉన్నారు కనుక వీళ్ళ యొక్క రచనలు సో పోతనై కావచ్చు, పాల్కుర్కి సోమనాథుడి యొక్క ప్రముఖ రచనలకు సంబంధించి కూడా మనకి ఇది స్టాటిక్ అంశాల పరంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఏమైనా రచనలు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఇమేజెస్ కూడా చూడవచ్చు. అండ్ నిర్మాణంలో వాటికి నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి భవనాలు కూడా ఇక్కడ మనకు పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ కర్బన ఉద్గారాలకు పాతర అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్ను సముద్ర అడుగున పాతి పెట్టేస్తారు. సో డెన్మార్క్లో సరికొత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో భూతాపానికి కారణమవుతున్నటువంటి ఏవైతే మనం గ్రీన్ హౌస్ వాయువులను అదుపులోకి తీసుకొచ్చేందుకు డెన్మార్క్ ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సో వాతావరణంలోకి అధిక మొత్తంలో చేరేటువంటి ఏవైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి కదా, వాటిని సమీకరించి దాన్ని సముద్రం యొక్క భూతలం అడుగున పాతి పెట్టేటువంటి దానికి ఒక వినూత్న ప్రాజెక్ట్ అయితే మనకు డెన్మార్క్ చేపట్టింది. సో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ గ్రీన్ షాండ్. ఓకేనా, డైరెక్ట్గా అడుగుతాడు. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ప్రాజెక్ట్ గ్రీన్ షాండ్ ఏ దేశానికి సంబంధించింది లేకుంటే దేనికి సంబంధించింది అంటాడు. సో ఇది మనకు డెన్మార్క్ సంబంధించిన ప్రాజెక్ట్. ముఖ్యంగా ఏంటంటే కర్బన ఉద్గారాలను సముద్రంలోకి తీసుకువెళ్ళి పాతి పెట్టేటువంటి క్రమంలో చేసినటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఇది 1.8 కిలోమీటర్ల లోతులో దీన్ని భూస్థాపితం చేస్తారని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో భాగంగా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ నేమ్ అండ్ దేశాన్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఘనంగా జానపద జాతర అంటూ చూడవచ్చు. కొమ్మాలకు పోటెత్తినటువంటి భక్త జనం, రాజకీయ ప్రభావాలతో లక్షలాది రాక అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలోనే అతిపెద్ద జానపద జాతరగా ప్రసిద్ధి పొందినటువంటి వరంగల్ జిల్లా కొమ్మాలకు మంగళవారం చాలా మంది భక్తులు వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు రాష్ట్రంలోనే అతిపెద్ద జానపద జాతర కనుక ఈ జాతర నేమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. కొమ్మాల జాతర అని చెప్పేసి పిలుస్తారు. కొమ్మాల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది అని చెప్పేసి అడిగినట్లయితే వరంగల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో జాతరలకు సంబంధించి మనకు జరుగుతున్నటువంటి టైంలోనే రెగ్యులర్గా గుర్తుంచుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్, అది ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో కాలుష్య నివారణకు ముందడుగు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇక్కడ FGD యూనిట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఆదేశాలతో పనులు. సో తగ్గనటువంటి వాయు కాలుష్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు థర్మల్ ప్లాంట్ నుంచి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సింగరేణి ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకోసం 696 కోట్ల వ్యయంతో ఇక్కడ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అనేటువంటి దీన్నే FGD అని చెప్పేసి పిలుస్తారు. సో వాటి యొక్క యూనిట్ల నిర్మాణాలను చేపట్టింది. సో థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా వచ్చేటువంటి పొగలో సల్ఫర్, కార్బన్, లెడ్లతో పాటు మరిన్ని విషవాయువులు ఉంటాయి. సో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి టైంలో విడుదలవుతున్నటువంటి సల్ఫర్ ఆక్సైడ్ శాతం గణపు మీటరుకు దాదాపుగా 2000 మిల్లీమీటర్ల గ్రాములు ఉంటుందంట. సో దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరిగి సమీపంలో గ్రామాల యొక్క ప్రజలు అనారోగ్య బారిన పడతారు. సో దీన్ని నివారించేందుకు ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లను ఏర్పాటు చేయాలని 2015లో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా సో మనకు సింగరేణి వీటిని అయితే నిర్మించబోతుంది. ఇది సింగరేణి థర్మల్ ప్లాంట్లో వీటిని అయితే నిర్మిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం దీనికి సంబంధించి ఈ కెమికల్ రియాక్షన్స్ దీనిలో ఈ వాయువులో ఎటువంటి ఉంటాయనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ పొగలో మనకు సల్ఫర్, అదేవిధంగా కార్బన్, లెడ్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటిని తగ్గించడం కోసం ఏం చేశారు, దాని యొక్క నేమ్ ఏంటంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అనేటువంటి యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత నీలం రాజు కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్గా మనకు 1986లో వర్క్ చేసినటువంటి వ్యక్తి మనకు చనిపోతూ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. సో డైరెక్ట్గా నేమ్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు నేమ్ ఓరియంటెడ్నే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. 150కి పైగా న్యాయశాస్త్ర గ్రంథాల రచయిత పడాల రామారెడ్డి ఇక లేరని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు భారత రాజ్యాంగాన్ని తనదైనటువంటి వాక్యాలతో తెలుగు పాఠకులకు అందించినటువంటి న్యాయశాస్త్ర గ్రంథ రచయిత సో చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది. సో నేమ్ కూడా డైరెక్ట్గా గుర్తుంచుకోండి, నేమ్ అండ్ అతని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కేన్స్ ఫెస్టివల్కు దుచ్చర్ల అడవి ఎంపిక అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. ఇండియాస్ గ్రీన్ హార్ట్ పేరిట షార్ట్ ఫిలిం రూపకల్పన అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుచ్చర్ల సత్యనారాయణ పేరిట తీసినటువంటి డాక్యుమెంటరీ మనకు షార్ట్ ఫిలిమ్స్ కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్కి అయితే అధికారికంగా ఎంపికైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి చిలుకూరి సుశీల్ రావు ఈ డాక్యుమెంటరీని అయితే రూపొందించారు. సో వచ్చే నెల 6న అవార్డుల కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించి ఈ ఫిలిం అయితే మనకు షార్ట్ ఫిలింకి సంబంధించినటువంటి ఫిలిం ఇది సెలెక్ట్ కావడం జరిగిందనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.